టైటిల్ తోనే అందరిని ఆకర్షించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి పద్మావతి మల్లాది దర్శకురాలు. సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వారం విడుదలలో ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకర్షించిన సినిమా కూడా ఇదే. మరి ఆడియన్స్ అటెన్షన్ ను సక్సెస్ఫుల్ గా గ్రాబ్ చేసిందో లేదో ఈ మూవీ రివ్యూలో చూద్దాం. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, రామచంద్రయ్య అంటే ఆనంద్ చక్రపాణి నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను గాంధేయవాది. తన తండ్రి స్ఫూర్తితో దేశభక్తి ఎక్కువగా పెంచుకుంటాడు. తనలానే తన కొడుకు, కూతురు, మనవరాలకి కూడా గాంధీ అని పేరు పెడతాడు. రామచంద్రయ్య మాదిరే గాంధీ కూడా సత్య మార్గంలో నడుస్తూ దేశభక్తి పెంచుకుంటుంది. ఇదిలా ఉంటే రామచంద్రయ్యకు 15 ఎకరాల భూమి ఉంటుంది. అక్కడే ఒక వేప చెట్టు కూడా ఉంటుంది. అదంటే అతనికి చాలా ఇష్టం. మరోపక్క రాజకీయ నాయకులు చేసిన కుట్ర వల్ల ఆ ఊర్లో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ మూతపడుతుంది. దీంతో చెరుకు పండించిన రైతులు నష్టాలు పాలవుతారు. మరోపక్క కెమికల్ ఫ్యాక్టరీ పెట్టి ఉపాధి ఇస్తానని వ్యాపారవేత్త సతీష్ రైతులను నమ్మించి మోసం చేయాలని చూస్తుంటాడు. దీంతో అంతా తమ పొలాలు అమ్మేయడానికి సిద్ధమవుతారు. కానీ రామచంద్రయ్య మాత్రం తన భూమిని అమ్మేందుకు ఒప్పుకోడు. పొలం పోయిన వేప చెట్టుని ఎక్కడ కొట్టేస్తారో అనేది అతని భయం. అందుకోసం తన కొడుకుతో గొడవ పడతాడు. ఈ క్రమంలో గాంధీ తన తాతకి అండగా నిలబడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. మూవీ ఎలా ఉందంటే, గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ 13 ఏళ్ల అమ్మాయి తన పుట్టిన ఊరు చెట్టుని కాపాడుకోవడానికి చేసిన పోరాటాన్ని సినిమా కథగా తీర్చిదిద్దారు. టైటిల్ కు తగ్గట్టుగానే గాంధీ తాత చెట్టు పాత్రల చుట్టూనే కథ తిరుగుతుంది. డైరెక్టర్ పద్మావతి ఎంచుకున్న పాయింట్ అద్భుతంగా ఉంది. తాను ఇవ్వాలనుకున్న సందేశాన్ని చాలా క్లియర్ గా చూపించింది. సందేశం బాగున్నా అక్కడక్కడ సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. మొక్కల ప్రాముఖ్యత వెల్లడిస్తూనే అహింసావాదాన్ని ఎంటర్టైనింగ్ తెరకెక్కించారు. చెట్టును రక్షించేందుకు గాంధీ చేసే ప్రయత్నాలు అందరినీ మెప్పిస్తాయి. కానీ కథ వాస్తవానికి దూరంగా అనిపించింది. ఎలాంటి సాగతీత లేకుండా సినిమా ప్రారంభంలోనే తాత గాంధీ పాత్రలను పరిచయం చేసి వెంటనే కథ మొదలెట్టింది. డైరెక్టర్ ఓ పక్క గాంధీ పోరాటంతో పాటు మరోపక్క తాత రామచంద్రయ్య చెట్టు మధ్య ఉన్న అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. మహాత్మా గాంధీని ఈ కథలో ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. తాత చనిపోయినప్పుడు చెట్టు ఏడుస్తూ చెప్పే మాటలు విని సినిమా చూసే ఆడియన్స్ ఎమోషనల్ అవుతారు. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ చేసిన, సెకండ్ హాఫ్ మాత్రం కాస్త లాగ్ అనిపిస్తుంది. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఇక సుకుమార్ కూతురు సుకృతి తన మొదటి సినిమాతోనే తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. గాంధీ పాత్రలో జీవించేసింది. ఈ పాత్ర కోసం నిజంగానే ఆమె గుండు చేయించుకుంది అంటే ఎంత ఇష్టపడి పాత్రలో నటించిందో అర్థమవుతుంది. ఎమోషనల్ సీన్స్ లో చక్కగా మెప్పించింది. తాత రామచంద్రయ్యగా ఆనంద్ చక్రపాణి 100% న్యాయం చేశాడు. రాగ్ మయూర్ బిజినెస్ మ్యాన్ రోల్లో ఆకట్టుకున్నాడు. గాంధీ తండ్రితో పాటు చాలా మంది నటీనటులు కొత్త వాళ్ళైనా వాళ్ళ పాత్రల పరిధిలో మెప్పించారు. రామచంద్రయ్య రోల్, ఆ పాత్ర చెప్పే డైలాగ్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ చేస్తుంది. సినిమా మొత్తంలో సందేశం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కథ వాస్తవానికి దూరంగా అనిపించింది. సినిమాకు అతిపెద్ద మైనస్ కథలో ఎలాంటి ట్విస్టులు, టర్నులు లేకుండా సాఫీగా సాగిపోవడం. సినిమాటోగ్రఫీ యావరేజ్. ఇక ఎడిటర్ సినిమాను మరి కాస్త ట్రిమ్ చేయాల్సిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఇంకాస్త క్రిస్పీగా కట్ చేసి ఉండాల్సింది. ఇక ఫైనల్ గా గాంధీ తాత చెట్టు మంచి సినిమా. బోలెడన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ పొందింది. ఖచ్చితంగా ఇండస్ట్రీ నుండి కూడా మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. అయితే గాంధీ తాత చెట్టు బాలల సినిమానా అంటే కానే కాదు. ఓ చిన్నారి ప్రధాన పాత్రలో రూపొందిన ఫీచర్ సినిమా. పెద్దలు అందరికీ చక్కటి సందేశం ఇచ్చే సినిమా. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5 out of 5.